2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది డబ్బు. ఆ డబ్బు గురించి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ కొన్నిసార్లు మనకి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ డబ్బు మన దగ్గరికి రాదు. ఎందుకంటారు మేడం? ఎక్కడ బ్లాకేజ్ ఉందంటారు? చాలామంది మేము చాలా కష్టపడుతున్నాము. చాలా అంటే డబ్బు విషయంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము ఎంత మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడినా కూడా డబ్బు రావటం లేదు. అంటే డబ్బు రాను అని చెప్పటం లేదు, వస్తుంది. బట్ మన యాటిట్యూడ్స్, మన ఎమోషన్స్ మార్చుకున్నప్పుడు డబ్బు ఖచ్చితంగా వస్తుంది. ఒక్క ఎమోషన్స్ మార్చుకోవడమే కాదండి, మన యొక్క ఆలోచన విధానం మారుస్తున్నప్పుడు, థాట్ ప్రాసెస్ మారుస్తున్నప్పుడు మన వే ఆఫ్ డిసిప్లిన్ కూడా మార్చుకోవాలి. చాలామంది ఏంటంటే, నేను డబ్బు సంపాదించడానికే కష్టపడుతున్నాను, డబ్బు ఎప్పుడు నా దగ్గర ఉండటం లేదు, ఇలాంటి మాటలు తరచుగా మాట్లాడుతూ ఉంటారు. లేదు 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 అనేటటువంటి మాట ఎప్పటికీ కూడా అలా నిజమైపోతూ ఉంటుంది ఒక్కోసారి. కాబట్టి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా దగ్గర డబ్బు లేదు అనే మాట మాట్లాడటం మానేసేయాలి. డబ్బును పొందగలను, ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది, నేను దానిని ఆకర్షించగలను అనేటటువంటి నమ్మకాన్ని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందండి? మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నప్పుడు వస్తుంది, మనం పాజిటివ్గా మాట్లాడినప్పుడు వస్తుంది, పాజిటివ్గా తనని మనము ప్రే చేసినప్పుడు వస్తుంది. సో అలాగే డబ్బు మన దగ్గరికి వస్తుంది, రావాలి అని మనం అనుకున్నప్పుడు మన ప్రవర్తన విధానం, మన యొక్క అలవాట్లు కొన్ని మార్చుకుంటూ ఉండాలి. అంటే డబ్బు గురించి నెగిటివ్ థాట్స్ని ఎప్పుడు కూడా మనసులోకి రానివ్వకుండా, డబ్బు ఖచ్చితంగా వస్తుందండి, ఈరోజు నా దగ్గర డబ్బు ఉంది, ఏదో ఒక రూపంలో అయితే డబ్బు ఉంది నా దగ్గర, అసలు లేకుండా అయితే లేదు కదా, డబ్బు ఉంది నా దగ్గర. సో నేను ఎప్పుడు కూడా ధన సంపదతో హ్యాపీగా ఉన్నాను. అలాగే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం అనేది ఉన్నట్లయితే డబ్బు ఖచ్చితంగా రావటం జరుగుతుంది. మరొకటి ఏంటంటే నీట్నెస్. ఎంత మనం శుభ్రంగా ఉంటామో, ఎంత కలకల్లాడుతూ ఉంటామో, ఎంత ఫేస్ మీద మనం చిరునవ్వు అనేది ఉంటుందో డబ్బు రావటం జరుగుతుంది. అంటే ఇట్ విల్ అట్రాక్ట్స్ ద పాజిటివ్నెస్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే గమనించండి, డబ్బు రావటం లేదు, నేను ఎంత కష్టపడుతున్నా కానీ వచ్చిన డబ్బు అలా వెళ్ళిపోతుంది, నేను సేవ్ చేసుకోవడానికి ఉండటం లేదు అని అనుకుంటారు. ఒకసారి మీ ఇల్లంతా చెక్ చేసుకోండి, ఎక్కడైనా సరే డస్ట్ పార్టికల్స్ ఉండటం కానీ, మురికిగా ఉండటం కానీ, కబోర్డ్స్ దగ్గర కానీ, మీ బెడ్రూమ్స్, బాత్రూమ్స్ అన్నిట్లోని కూడా ఎప్పటికప్పుడు నీట్గా, క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుడి మందిరంలో కానీ, మీరు బట్టలు పెట్టుకునే దగ్గర కానీ, ఎక్కడైనా సరే నీట్నెస్ అనేది మనం మెయింటైన్ చేయగలం. నీట్నెస్ మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ పాజిటివ్నెస్సే మనకి డబ్బుని అట్రాక్ట్ చేసేటటువంటి అవకాశాలు కల్పిస్తుంది. ఓకే, నేను నీట్గా ఉన్నాను కదా డబ్బు వచ్చేస్తుంది అంటే ఇట్ విల్ షో యూ ద సోర్స్. ఓకే, అలాగే మన మాట తీరు, మనం మాట్లాడేటటువంటి విధానం, మనం వేరే వాళ్ళని ఆకర్షించేటటువంటి విధానం, ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ ఆఫర్ చేయడం, అంటే ఎవరన్నా వచ్చినప్పుడు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడము, ఏదన్నా ఉండని మీ మనసులో ఏదన్నా ఉండేయండి, బట్ వాళ్ళని పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ఏదో ఒకటి ఆఫర్ చేయడము. అలాగే చాలామంది బిల్స్ అవి పే చేసే దగ్గర కడదాంలేండి, ఇంకా టైం ఉంది కదా, ఇలా బ్లాక్ చేస్తూ ఉంటారు. డబ్బును బ్లాక్ చేయడము, డబ్బు నా దగ్గరికి రావట్లేదంటే ఆల్రెడీ నేను బ్లాక్ చేసి పెట్టేశాను, ఇక్కడ డబ్బుని, నా దగ్గర ఉన్న డబ్బుని నేను ఖర్చు పెట్టకుండా బ్లాక్ చేసి పెట్టాను కాబట్టి నా దగ్గరికి రావాల్సింది ఏమవుతుందంటే ఆ బ్లాక్ రిలీవ్ అయితేనే ఆ స్పేస్ నాది ఆక్యుపై చేస్తుంది. సో ఆ విధంగా డబ్బును, మన దగ్గర ఉన్న డబ్బుని మనం దేనికి ఖర్చు పెట్టాలనుకున్నామో, దేనికైతే మనం కట్టాలనుకున్నామో కట్టడానికి మనం ఫార్వర్డ్ అవ్వాలి. అప్పుడు డబ్బు రావటం అనేది మొదలు పెడుతుంది. అలాగే డబ్బు విషయంలోని మనము కొన్ని జాగ్రత్తలు, అంటే డబ్బుని ఇచ్చేటప్పుడు కానీ, డబ్బుని తీసుకునేటప్పుడు కానీ, డబ్బు గురించి మాట్లాడేటప్పుడు కానీ, మన యొక్క వేషధారణ ఎంత ముఖ్యమో మన ఆలోచన విధానం కూడా అంతే ముఖ్యమో. అలాగే డబ్బుని మనం స్వీకరించేటప్పుడు ప్రేమతో స్వీకరించాలి, ఇచ్చేటప్పుడు కూడా ప్రేమతో ఇవ్వండి. ఇవాళ నేను ఇది కట్టేశాను, అమ్మయ్య పీడ పోయిందంట, అట్లా కాదు. ఎందుకు కట్టావు? నీ అవసరం గురించే కట్టావు, నువ్వు పొందడం కోసం కట్టావు. సో ఇటువంటి ఆలోచనలు మనం మానుకోవాలి. అలాగే ఎస్పెషల్లీ లేడీస్ ఎంత నీట్గా తయారవుతారు అంతగా ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండటము, చక్కగా ఇంటిని శుభ్రపరచుకోవడము, అలాగే డెకరేట్ చేసుకోవడము, బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా డ్రెస్అప్ అవడము, అట్లీస్ట్ ఫేస్లో కొంత స్మైల్ అనేది ఉండటము, అట్రాక్ట్ చేసేటటువంటి గుణాలు ఉండాలన్నమాట. అందుకే
ఇంట్లో ఆడవాళ్ళని లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు. ఎంత శుభ్రంగా ఎంత నీట్గా ఉంటామో చక్కగా పొద్దున్నే దీపం పెట్టడము, అట్రాక్ట్ చేయడము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం గాజులు వేసుకోవాలన్నా పెద్ద ఇదే, మనకి మళ్ళీ చైన్ వేసుకోవాలన్నా ఇది ఏం లేదు, నీట్గా కొంచెం కనిపించే విధంగా ఆడవాళ్ళు ఎంత నీట్గా ఎంత శుభ్రంగా ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంటే డబ్బు అనేది ఆకర్షించబడుతుంది అనమాట. సో డబ్బు మన దగ్గరికి రావాలంటే మినిమం టు మినిమం మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో కిచెన్ చాలా నీట్గా పెట్టుకోవాలి. పాలు పెరుగు ఎప్పటికప్పుడు మనం వాటిని స్టోర్ చేసుకోవడం, కానీ ఇంట్లో నెయ్యి కంపల్సరీ ఉంచుకోవడము, పాలు పెరుగు నెయ్యి తేనె ఇలాంటివి కంపల్సరీ మన ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా పసుపు ఉప్పు లేవు అనే మాట రావద్దు. కంపల్సరీ అవి ఉండగానే మనం తెచ్చి పెట్టుకోవడము, ఇంటిని క్లీన్ చేసుకోవడము, ఓకే, ఇలాంటివన్నీ చేయడం కూడా మనల్ని డబ్బు అనేది మనల్ని ఆకర్షిస్తుంది అనమాట. సో దాంతోపాటుగా మనం మనీకి సారీ చెప్పడం, ఏదో ఒక పొరపాటు మనం జరిగి ఉండొచ్చు, ఆ మనీ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవడానికి మనీకి సారీ చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే కొంతమంది సాడీలు చెప్తూ ఉంటారు, టైం పాస్కి అవి ఇవి చేస్తూ ఉంటారు. అవన్నీ కాదు, ప్లెయిన్ హార్టెడ్గా హోల్ హార్టెడ్గా ప్లెయిన్ హార్టెడ్గా ప్రేమతోని డబ్బు పట్ల కానీ, ఒకరిని చూసి అసూయ పడటం కానీ, ఈర్ష్య పడడం కానీ, అహంకారాన్ని ప్రదర్శించడం కానీ, ఇవన్నీ డబ్బుకి నచ్చనటువంటివి అనమాట. సో మనం ఎప్పుడైతే వాటన్నిటిని వదిలేస్తామో డబ్బు మన దగ్గరికి రావటం అనేది జరుగుతుందండి. అంటే ఎలా మేడం, మీరు అన్నట్టుగానే డబ్బుకు సంబంధించి ఎన్నో రకాలుగా ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని బ్లాకేజెస్, ఇదే బ్లాకేజ్ తోటి నేను సఫర్ అవుతున్నాను, దీని నుంచి నేను బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు కండక్ట్ చేసే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఎస్పెషల్లీ సిరి, మనం మెడిటేషన్లో ఏంటంటే ఫస్ట్ మనీ మీద మనకున్నటువంటి నెగిటివిటీని రిమూవ్ చేస్తాం. అంటే ప్లెజెంట్ మైండ్ పెట్టుకొని, సో డబ్బు అనేది నా దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి, నాలో నేను ఏమి నెగిటివ్స్ని క్రియేట్ చేసుకున్నాను, ఎటువంటి బ్లాక్స్ని క్రియేట్ చేసుకున్నాను అని తెలుసుకోవడానికి మన మెడిటేషన్ ఉపయోగపడుతుంది. అలాగే మనం నైట్ కండక్ట్ చేసేటటువంటి మనీ క్లాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఏంటంటే మనం ఏ ఎఫర్మేషన్ రాసుకోవడం ద్వారా, ఏ ఎఫర్మేషన్ని ఎంత ఎమోషన్తో స్టార్ట్ చేస్తాము, ఎంత ఎమోషన్తో రాస్తాము, అలా రాయడం ద్వారా మనీకి మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా డెవలప్ అవుతుంది. మనీ విషయంలోనే కాదు, ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ మనం పలికేటటువంటి ప్రతి పదము ఇంపార్టెంట్. చాలామంది చూస్తుంటాము, మా అబ్బాయి ఇలాంటి, మా అబ్బాయి కాదు, పాజిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టండి. మీరు ఇచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది వాళ్ళని మారుస్తుంది. మనం ఎప్పుడైతే లేదు లేదు అని అంటామో ఆ లేదు అనేది వాళ్ళకు కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే మన ఎఫర్మేషన్ రాసేటప్పుడు కానీ, చాంట్ చేసేటప్పుడు కానీ, కొన్ని మంత్రాస్ చాంట్ చేసేటప్పుడు కానీ మన వే ఆఫ్ థింకింగ్, మన ప్లెజెంట్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నైట్ క్లాస్లో ఏంటంటే ఎఫర్మేషన్కి ఎటువంటి ఎమోషన్ని టచ్ చేసుకో. ఎఫర్మేషన్ రాసేటప్పుడు మన హ్యాండ్, హార్ట్, ఐస్ ఏ విధంగా ఉండాలి, మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అని చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ వచ్చి November 3rd నుంచి స్టార్ట్ అవుతాయి. నైట్ మనకి 8:20 to 9:15 వరకు స్టార్ట్ అవుతుందండి క్లాసు. అలాగే మెడిటేషన్ క్లాసెస్ మాత్రం ఎవ్రీ టైం మనం మండలం పెడుతున్నాము. November 15th నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.